వీసా రెన్యువల్ మోసం కేసులో యూట్యూబర్ రమానందన ఆమె భర్త మధుకర్ జాగర్లమూడిలకు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. యూకేలో వీసాల రెన్యువల్ పేరుతో కోట్లలో మోసానికి పాల్పడినట్టుగా చెబుతున్నారు. బాధితుల ఫిర్యాదుతో ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులు. తాజాగా రమానందన, మధుకర్ జాగర్లమూడికి లుకౌట్ నోటీసులు జారీ చేసినట్టుగా తెలిపారు ఇబ్రహీంపట్నం పోలీసులు. ప్రముఖ యూట్యూబర్ రమానందన కుటుంబం వీసా మోసాలకు పాల్పడినట్టుగా విజయవాడ ఇబ్రహీంపట్నంలో ఒక కేసు నమోదైంది. రమానందన, ఆమె భర్త మధుకర్, మామ మోహన్ రావులపై పోలీసులు కేసు నమోదు చేశారు. నందూస్ వరల్డ్ బాధితులు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే బాధితుడు చేసినటువంటి ఆరోపణలను రమానందన ఖండిస్తున్నారు. ప్రముఖ యూట్యూబర్ నందూస్ వరల్డ్ నిర్వాహకురాలు రమానందన ఫ్యామిలీపై కేసు నమోదు వ్యవహారం కలకలం రేపుతోంది. యూకేలో ఉంటున్న రమానందన ఫ్యామిలీపై 7 నెలల క్రితమే విజయవాడ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వీసా రెన్యువల్ పేరిట తనను మోసం చేశారంటూ మామిళ్లపల్లి శివక్రాంతి కుమార్ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. అయితే కేసును క్వాష్ చేయాలని నిందితులు హైకోర్టులో పిటిషన్ వేయగా అది విచారణ దశలో ఉంది. గుంటూరు జిల్లాకు చెందిన జాగర్లమూడి మధుకర్, అన్నే రమానందన దంపతులు యూకేలో స్థిరపడ్డారు. నందూస్ వరల్డ్ పేరుతో నందన యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నారు. వీరికి గుంటూరు, విజయవాడ, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో డెస్టినీ కన్సల్టెన్సీ కార్యాలయాలున్నాయి. ఎన్టీఆర్ జిల్లా కొత్తూరుకు చెందిన శివక్రాంతి కుమార్కు లండన్లో చదువుకునే సమయంలో మధుకర్ పరిచయం అయ్యారు. అక్కడ కొన్నాళ్లు ఉద్యోగం చేసి తిరిగొచ్చారు. తర్వాత క్రాంతి కుమార్ వీసా రెన్యువల్, భార్యకు సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఉద్యోగావకాశాల కోసం మధుకర్ను సంప్రదించారు. గుంటూరులోని కన్సల్టెన్సీ కార్యాలయానికి వెళ్లాలని, అక్కడ తన తండ్రి మోహన్ రావుకు 15 లక్షలు చెల్లించాలని ఆయన చెప్పారు. మోహన్ రావును గుంటూరులో 2023లో కలిసి వారు చెప్పినట్లు 2 ఖాతాలకు 15 లక్షలు బదిలీ చేశారు క్రాంతి కుమార్. నగదు చెల్లించిన 2 నెలలకు అగార్డ్ సొల్యూషన్స్ పేరుతో మధుకర్ సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ను పంపించారు. అయితే తాను వేరే దేశంలో ఉన్న సమయంలో తన పేరుతో మధుకర్ తప్పుడు లేఖ ఇచ్చి ఉండొచ్చని దాని యజమాని ఫైజల్ నుంచి సమాధానం వచ్చింది. దీంతో ఉద్యోగం వద్దని, కనీసం డబ్బులు వెనక్కివ్వాలని నిలదీయడంతో మధుకర్ దంపతులు 2 లక్షలు మాత్రమే క్రాంతి కుమార్కు తిరిగిచ్చారు. దీంతో గత ఏడాది నవంబర్లో క్రాంతి కుమార్ ఫిర్యాదు చేయడంతో ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. మామిళ్లపల్లి శివక్రాంతి కుమార్ అనే అతను మనకు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ ప్రకారం సారాంశం ఏంటంటే, ఇతను యూకేలో ఉన్నప్పుడు వీసా గడువు అయిపోతుందని చెప్పి డెస్టినీ కన్సల్టెన్సీ అనే ద్వారా వీసాని రెన్యువల్ చేయించుకుందామనే ఆలోచనతో వాళ్ళని సంప్రదించిన తర్వాత ఇండియాకి వెళ్ళిపోయి అక్కడున్న మా బ్రాంచ్ని కలిసి అక్కడ అమౌంట్ మీరు పే చేస్తే మీకు ఇక్కడ వీసా ప్రాసెస్ చేస్తామని చెప్పడం ద్వారా అతను అక్కడ చూసుకొని మళ్ళీ ఇండియాకి రావడం. ఇండియాకి వచ్చిన తర్వాత ఏదైతే ఆ కన్సల్టెన్సీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అతని అమౌంట్ పంపించడం వాళ్ళకి అకౌంట్ ద్వారా జరిగింది. తెలుగు రాష్ట్రాలతో పాటు గుజరాత్, రాజస్థాన్, బీహార్ తదితర రాష్ట్రాలకు చెందిన పలువురు బాధితులు వీరికి డబ్బులిచ్చి ఇబ్బందులు పడుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఒక్కొక్కరి నుంచి సుమారు 20 లక్షల రూపాయల చొప్పున వసూలు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై పలు ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలపై యూట్యూబర్ రమానందన ఆమె ఛానల్లో వివరణ కూడా ఇచ్చారు. తమ కుటుంబంపై వ్యక్తిగత కక్షతో కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని, వారిపై యూకేలో చట్టపరంగా చర్యలు తీసుకున్నామని చెప్పారు. తన పేరుతో, తన భర్త పేరుతో ఎటువంటి కంపెనీలు లేవని, తమ పేర్లు చెప్పుకుంటూ కొందరు డబ్బులు వసూలు చేస్తున్నారని, వారితో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.